కరోనా పాండమిక్ తర్వాత సినీ ప్రియుల దృక్పథంలో వచ్చిన కీలకమైన మార్పుతో కంటెంట్ ఈజ్ ది కింగ్ అనే పరిణామం చోటు చేసుకుంది. దాని ఫలితమే స్టార్ కాస్టింగ్ లేని సీతారామం చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ కావడం. సీతారామం లాంటి ఫీల్ గుడ్ మూవీలకు గతంలోనూ ప్రేక్షకాదరణ ఘనంగానే లభించేది. అయితే లేటెస్ట్ గా పాన్ ఇండియా రిలీజుల కారణంగా సీతారామం భారీ కలెక్షన్స్ ని కొల్లగొడుతోంది. తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో దేశీయ మార్కెట్లో సత్తా చాటుతోంది. ఇక విదేశాల్లో కూడా బాక్సాఫీస్ కలెక్షన్స్ లో దూసుకుపోతోంది సీతారామం. యుఎస్ లో సీతారామం వసూళ్లు అక్కడి వారినే కాదు, అందరినీ ఆశ్చర్యచకితుల్ని చేస్తోంది. $1 మిలియన్ ని వసూలు చేస్తే గొప్పే అని సినీ విశ్లేషకులు తొలుత భావించారు. కానీ వారిని కూడా విస్మయపరిచేలా సీతారామం కలెక్షన్లు సాధిస్తోంది. 2 వారాల తర్వాత కలెక్షన్స్ తగ్గుముఖం పడతాయని అందరూ భావించారు. అందరి అంచనాలను తలకిందులు చేస్తూ వసూళ్లలో దూసుకుపోతోంది సీతారామం. $1.5 మిలియన్ కలెక్ట్ చేసి అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్ హీరోయిన్స్ గా నటించారు. రష్మిక మందన్న పోషించిన కీలక పాత్ర కూడా బాగా ఆకట్టుకుంటోంది. డైరెక్టర్ గా హను రాఘవపూడి ప్రతిభకు అద్దం పట్టింది సీతారామం.